హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ గణనాథుడిని కోరుకుంటూ ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈ రొటీన్ ఎలా ఉంది, ఏంటి, నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఏం పిండి వంటలు చేసుకున్నాను అన్నది ఈ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా నైట్ పూట ఏంటంటే నేను పూజకు కావాల్సినవి అన్నిటిని కూడా ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నానండి. అలాగే పాలవెల్లికి కూడా పసుపు కుంకాలు అవి రాసి పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్కి కూడా దారాలు అవి కట్టుకుని పెట్టేసుకున్నాను. అలాగే గడపల కాడ గుమ్మాల కాడ నేను నైటే ముగ్గులవి వేసేసుకున్నాను అనమాట. పొద్దున్నే అంటే ఈ పనులన్నీ చేసుకోవాలంటే నాకు అవ్వదనమాట. ఇంకా అందుకోసమే ఇంకా నైటే ఈ పనులన్నీ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే ఇంకా స్నానం చేసేసి కొంచెం కింద ముగ్గు వేసేసి ఇంకా ప్రసాదాల కాడికైతే చేయడానికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఇంకా అందుకోసం అనేసి నైటే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. ఇవాళ అయితే ఈ విధంగా ముగ్గు వేసాను, ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నానండి. నేను పులిహోర చేద్దామనేసి ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా రైస్ ఉడికేలోపుగా ఏంటంటే నేనైతే పల్లీలు అవి వేపేసుకుందామనేసి మూకిడైతే పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక నేను ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకున్నాను అనమాట. ఒక కప్పు నిండా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు బాగా వేగాక పల్లీలను అయితే ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుంటున్నాను. పల్లీలు వేగాక ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కూడా వేపేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వచ్చేటప్పటికి నేను గుండు జీడిపప్పు తీసుకున్నానండి. దాన్ని అయితే ఇలా బద్దల కింద అయితే చేశాను అనమాట. ఇది ఒక ఎక్స్ట్రా పని అయితే అవుతుంది నాకైతే మాత్రం. ఇంకా ఈ జీడిపప్పును కూడా వేగాక పక్కకి అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట. ఇవి బాగా వేగాక మనం ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు బాగా వేగాక ఇప్పుడైతే కరివేపాకు రెమ్మలు ఒక 4 రెమ్మలు వేసుకుని అలాగే కొద్దిగా ఇంగా వేసుకుని ఒకసారి కలిపేసుకుని చక్కగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా బాగా వేగిపోయాక ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుని ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. పోపునైతే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపుగా నాకు రైస్ కూడా ఉడికిపోయిందండి. కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఆవిరంతా పోయాక ఒకసారి అయితే మూత తీసుకుని ఈ రైస్ని అంతా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నా, కలపడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇలాగా మొత్తం అంతా వేడిపోయేలాగా మొత్తం అంతా వెడల్పుగా చేస్తాను అనమాట. ఇప్పుడైతే వేపుకున్న పల్లీలు జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. అలాగే వేపుకున్న పోపు ఉంది కదండి, ఈ పోపును కూడా వేసేసుకుంటున్నాను. ఈ పోపు అంతా వేసుకుని ఒకసారి అయితే కొద్దిగా రైస్ అన్నది ఈ మూకిల్లో వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మొత్తం అంతా రైస్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 నిమ్మకాయలు రసాన్ని అయితే పిండేసుకుంటున్నాను అనమాట. నేను చింతపండు పులిహోర చేయట్లేదు, నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. కొంచెం సులువుగా అయిపోతుంది అనేసి. ఇవాళ రేపు పులిహోర చేయటం ఎవరికి రాదు చెప్పండి. మా చిన్నప్పుడు ఏంటంటే పులిహోర చేయటం అంటే వాళ్ళని ఏదో పెద్ద వింతగా చూసేవారు. తనకి పులిహోర చేయటం వచ్చంట. ఇప్పుడు అందరికీ వచ్చేసింది, చాలా ఈజీగా వచ్చింది. ఈ పులిహోరలో కూడా ఎన్ని రకాలు వచ్చినాయో, ఎన్ని రకాలుగా చేస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే అలా ఉండేదన్నమాట. మా చిన్నప్పుడు ఏంటంటే ఉండరాలు, రవ్వ ఉండరాలు, అలాగే పాల తాలికలో లేదంటే తాలికలో బెల్లం తాలికలో చేసేవాళ్ళు. ఇంకా అంతకన్నా వేరే వెరైటీలు అయితే ఉండేవి కాదనమాట. ఇప్పుడైతే బోల్డ్ రకాలు వచ్చేసినాయి అనమాట ప్రసాదాల్లో కూడాను. ఇంకా పులిహోరని కలిపేసి పక్కగా అయితే తీసేసుకున్నాను. ఇంకా ఏంటంటే పిండి ఉండ్రాలు అయితే చేసుకుంటున్నానండి. ఈ పిండి ఉండ్రాలు ఏంటంటే మాకు ఖచ్చితంగా ఈ పిండి ఉండ్రాలు
అనేవి పెడతామన్నమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నాకు అలవాటైపోయింది. ఇంకా ఎప్పుడు కూడా ఏ గణపతి పూజ చేసినా, ఏ వరలక్ష్మి వ్రతానికో లేదంటే ఏ చిన్న పూజ అనేది చేసినా సరే ఇలా పిండి ఉండ్రాలన్నవి చేసి గణపతికి నైవేద్యం చేయటం అనేది నాకు అలవాటైపోయిందనమాట. ఇప్పుడు ఇందులో బెల్లము, అలాగే మనం వరిపిండి, అలాగే కొద్దిగా 2 ఇలాచి కచ్చాబచ్చా దంచుకుని వేసేసుకుని, అలాగే కొద్దిగా పాలు పోసి ఆ తర్వాత నీళ్ళు పోసి ఈ విధంగా చక్కగా మనం ఉండరాలు చేయటానికి అనువుగా ఉండే విధంగా మనం వీటి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకుంటే మనకి పిండి ఉండ్రాల కింద అయితే చుట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకో తెలియదు కానీ నాకు ఇలా చేయటం అనేది అలవాటైపోయింది. మా అమ్మమ్మ గారు అయితే ఇలాగే చేసేవారు అనమాట. ఇదొక ఎన్ని పిండి వంటలు చేసినా సరే ఖచ్చితంగా ఈ నైవేద్యం అయితే చేసి పెట్టేవారు అనమాట. ఈ నైవేద్యంతో పాటు గరిక అన్నది కంపల్సరీగా పెట్టేవారు. మనం ఎన్ని వంటలు చేసి ఎన్ని నైవేద్యాలు చేసినా సరే వినాయకుడికి గరిక అన్నది పెడితేనే ఆయనకి తృప్తిగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకనేసి ఖచ్చితంగా పిండి ఉండ్రాలు గరిక అన్నది ఒక నైవేద్యం కింద అయితే మా అమ్మమ్మ గారు పెట్టేవారు అనమాట. ఇంకా 11 ఉండ్రాలు అయితే చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పొద్దున్నే నానబెట్టుకున్న పచ్చెనపప్పు ఉంది కదండి, ఆ పచ్చెనపప్పునైతే ఒక పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఒక 50% ఉడికాక ఈ పచ్చెనపప్పులో ఉన్న వాటర్ అంతా నేను స్ట్రైన్ చేసేసుకుంటున్నానండి, వడగట్టేసుకుంటున్నాను. ఇలా ఉడికితే మనకి ఏంటంటే ఉండ్రాళ్ళు లోపలకి కరెక్ట్గా అంటే బాగా కుక్ అయితే, లేదంటే ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉండి అంత బాగోదనమాట. అందుకే నేను ముందుగానే విడిగా ఒక 50% ఉడకబెట్టేసుకుంటున్నాను పచ్చెనపప్పుని. ఇప్పుడైతే పక్కన మూకిడి పెట్టుకుని మూకిడిలో కొద్దిగా అనేది మనం ఎంత రవ్వ అయితే తీసుకున్నామో ఆ రవ్వకు క్వాంటిటీకి సరిపడగా వాటర్ అన్నది తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసేసుకున్నాను, ఉండ్రాలకి సరిపడగా. అలాగే ఇప్పుడైతే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అన్నది వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు ఉంది కదండి, ఆ పచ్చెనపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. మంచి అరోమా వస్తుంది అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెసరు అంతా బాగా మరిగిపోయాక ఇప్పుడు మనమైతే రవ్వ అయితే తీసుకోవాలన్నమాట. నేను 1/2 kg క్వాంటిటీలో చేస్తున్నాను. ఇంకా అందుకనేసి మొత్తం రవ్వ అంతా వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. మనం సిమ్లో పెట్టేసుకుని ఇది ఉడికేలోపు ఇంకో పని అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉండ్రాలు అన్నది ఉక్కబెట్టుకున్నారనుకోండి పిండిని, చక్కగా ఉండ్రాలు అనేవి చేసేయచ్చు అనమాట. ఇంకా పిండి అన్నది బాగా ఉక్కుతుంది రవ్వ అన్నది. ఇగోండి ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చూసరికి ఎంత చక్కగా ఉక్కిపోయిందో. ఇప్పుడైతే మనం ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఎక్కడైనా చిన్నపాటి పలుకున్నా ఏం చేద్దాము అంటే, ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఒక్కోసారి పలుకుగా ఉంటుంది కదండి, అలా పలుకుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి అయితే మొత్తం అంతా ఈ రవ్వని కింద కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక ఏం చేయాలంటే ఇందులో నుంచి ఆవిరి అన్నది బయటికి రాకుండా మనం ఇలాగ మొత్తం అంతా గట్టిగా ఒత్తేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఆ విధంగా ఒత్తేసుకుని గట్టిగా నొక్కేసి ఒక్క 2 నిమిషాల పాటు మనం మూత పెట్టేసామనుకోండి, పిండి అన్నది చక్కగా ఈవెన్గా మొత్తం అంతా ఉక్కిపోతుంది అనమాట. చాలా బాగా వస్తాయి ఉండరాలు అన్నవి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనం దేవుడికి కూడా ఇలా నైవేద్యం చేయొచ్చు. ఉడకకుండా అలా కంటే కూడా ఇలాగ మనం ఉక్కు పెట్టుకుని పిండిని చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఉక్కు పెట్టిన రవ్వ ఉంది కదండి, దీన్ని అయితే ఒక దాంట్లోకి పక్కకి తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చాలా వేడిగా ఉండని మనం చూడితేనే ఉండ్రాయి అన్నది బాగా వస్తుంది అనమాట కుడాలు. ఇంకా అందుకోసం అనేసి ఈ విధంగా నేను మొత్తం అంతా పిండినంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. నాకు చుట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇప్పుడు ఇదంతా పల్చగా అయితే సదిరేసుకుంటున్నాను, త్వరగా చల్లారిపోతుంది అనేసి. ఈ వంటలన్నీ అయ్యేటప్పటికీ నాకు 8 అయిపోయింది అనమాట. ఇంకా పూజ అంతా అయ్యేటప్పటికి నాకు 10 అయిపోయిందండి. నేను అసలు ఆ 7 చేసేయాలనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదన్నమాట. పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని ఆడిచ్చుతూ ఇదంతా చేసేటప్పటికి అవ్వలేదు. మా వారు ఏంటంటే నేను ఇక్కడ పిండి వంటలు చేస్తూ ఉంటే ఇంకా పాల వెళ్ళిని మా వారైతే అక్కడ అలంకరించేశారు. ఈ లోపుగా నేనంటే వంటలు చేసేసాను అనమాట. ఇగోండి ఉండ్రాలు కూడా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే తాలికల కోసం అనేసి పిండిని అయితే ఉక్కబెట్టుకుంటున్నాను. నేనైతే ఒక గ్లాస్ పిండి అయితే తీసుకోవాలనుకుంటున్నా. దానికోసం అనేసి గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కొద్దిగా బెల్లం అయితే
వేసుకున్నాను, తాలికలు చప్పగా ఉండకుండా ఉంటాయి అనేసి. అలాగే ఇందులో చిటికెడంతా ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కొబ్బరి, తురుముకున్న కొబ్బరి కూడా వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి అయితే వేసుకుని చక్కగా ఈ నీళ్ళని అయితే బాగా మరగనిస్తున్నానండి. బాగా మరిగాక ఇప్పుడు అయితే మనం ఒక కప్పు నిండా బియ్య పిండి అయితే వేసుకుని ఈ బియ్య పిండి అంతా చక్కగా ఉక్కించుకోవాలన్నమాట. అంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పిండి అంతా మనకి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటేనే తాలికలు బాగా వస్తాయి. ఇదివరకు తాలికలు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, అంత కష్టపడాల్సిన అవసరమే లేదనమాట. ఇలా పెట్టుకున్న పిండినంతా తీసి ఒక్కసారి చక్కగా మొత్తం పిండినంతా ఇలా ఒకసారి మదాయించేసుకోవాలన్నమాట. అంటే ఇదిగోని చూస్తున్నారుగా, చేత్తో ఇలా ఒత్తుతూ మనం పిండినంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి అంతా ఉంది కదండి, దీన్నైతే ఇలా చుట్టేసుకుని ఏదైనా ఒక మూత అయితే వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పిండి అన్నది ఆరిపోయింది అంటే కనుక మనకి తాలికలు అంత బాగోవు అనమాట. ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఒక కప్పుతోటి ఇదంతా పిండిని క్లోజ్ చేసి పక్క పెట్టేసుకున్నా. ఇప్పుడైతే బెల్లాన్ని అయితే దంచేసుకుంటున్నానండి. నేను చేయాలనుకుంటున్న తాలికలకు వచ్చేటప్పటికి 1/2 కేజీ బెల్లం అయితే పట్టిందనమాట. నేనైతే బెల్లం అచ్చుని ఇలా దంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో నేను చేయాలనుకున్న తాలికలకి సరిపడగా వాటర్ అన్నది వేసుకున్నాను అనమాట. నేనైతే ముందుగానే కొలిచి పెట్టేసుకున్నా, మీకు ఏంటంటే కొలత చూపించట్లేదు అంతే తేడా. అలాగే కొన్ని సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను. సగ్గుబియ్యం వేయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం చిక్కదనం అన్నది వస్తుంది. అలాగే తాలికలు కూడా రుచి బాగుంటుంది అనమాట. ఆ సగ్గుబియ్యం ఉడికేలోపుగా ఏంటంటే నేను ఈ తాలికలను అయితే చేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం ముద్ద అయితే తీసుకుని ఇలా పాముల్లాగా చేతితోటి మనం ఒత్తులు చేస్తాం చూడండి, ఆ విధంగానే ఒత్తులు చేసుకుని అలాగే మనకి ఎంత బారు కావాలో అన్నవి చూసుకుని చేతితో ఇలా కట్ చేసేసుకుంటూ ఇలా మొత్తం తాలికలని ఒత్తేసుకుంటామే అనమాట. చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు. మనం కావాలంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం లావుగా చేయొచ్చు, ఇంకొంచెం సన్నగా చేయొచ్చు, ఇంకెలాగైనా చేయొచ్చు అనమాట. రకరకాలుగా ఇదివరకు ఏంటంటే పీటల మీద వాటి మీద పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఏంటంటే అంతా సులువైపోయింది కదా పనుల్లో, ఇంకా నేనైతే చేతిలో అవి ఈ విధంగా చేసేసాను. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్నంతా వేసుకుని ఒకసారి కలిపేసుకుని చక్కగా ఈ వెసరంతా ఒక 5-6 పొంగులు వచ్చేదాకా మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలికలు ఉన్నాయి కదండి, ఆ తాలికల్ని ఒక్కొక్కటి స్లోగా వేసేసుకోవాలన్నమాట. తాలికలు వేసాక ఏంటంటే మనం ఇంకా గరిటె పెట్టి ఎక్కువగా తిప్పకూడదు అనమాట. తాలికలు ఉడికినాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అంతేగాని గరిటె పెట్టి ఎక్కువగా తిప్పేసాము అంటే కనుక తాలికలు అన్నవి కరిగిపోతాయి అన్నమాట. ఇంకా అందుకోసం అనేసి గరిటె అన్నది అసలు మ్యాక్సిమం పెట్టకుండా చూడండి. ఇప్పుడైతే ఈ తాలికలు వేసాక చక్కగా ఇలా పొంగుతున్నాయి కదా, ఇలా పొంగుతున్నప్పుడు ఏంటంటే మనం తాలికలను అయితే చెక్ చేసుకోవాలి ఉడికినాయా లేదా అని. తాలికలు అయితే ఎప్పుడైతే ఉడికినాయి అనుకుంటామో అప్పుడు ఏంటంటే ఇది చిక్కబడటం కోసం అనేసి నేనైతే బియ్య పిండిలో కొద్దిగా పాలు అయితే వేసి కలిపేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇలా కలుపుకున్న బియ్య పిండి పాలుని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఒక్కసారి స్లోగా ఎక్కువగా కలుపుకున్న ఇలా ఒకసారి కలిపేసి మనమైతే పక్కన అదే ఇంకొక 5-6 సార్లు అయితే పొంగనివ్వాలన్నమాట. మనకి అప్పుడు తాలికలు అన్నవి రెడీ అయిపోతాయి. ఇది కొంచెం చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకుని అది చల్లారకి ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇగోండి ఇప్పుడైతే నేను ఇలాచీని కచ్చాబచ్చా దంచుకుని వేసుకున్నా. చాలామంది పౌడర్లు వేస్తారు, కానీ నాకు ఇలా కచ్చాబచ్చా దంచి వేస్తేనే ఆ ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది. అది తినేటప్పుడు పంటి కింద కూడా చాలా బాగుంటుంది అనమాట, నాకు నచ్చుతుంది అలాగా. ఇంక ఈ విధంగా అయితే నేను పాల తాలికలు అయితే తయారైపోయినాయి అనమాట. 5 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చక్కగా తయారైపోయినాయి తాలికలు. అలాగే చూస్తున్నారుగా, మేమైతే ఈ విధంగా మా వారు పాల వెల్లినైతే కట్టారనమాట. చూస్తున్నారుగా, ఇలా కట్టారు. పాలవెల్లి ఎప్పుడు కూడా మా వారే కడతారండి, మగవాళ్ళే కట్టాలి అనేసి అంటారనమాట. ఇంకా మా చిన్నపిల్లలకి పెద్ద పాపకి ఇవ్వండి ఈ విధంగా నా పట్టు చీర ఉంటే ఆ చీరను అయితే కుట్టించేసాను. ఇంకా వాళ్ళిద్దరిని అయితే రెడీ చేస్తాను అనమాట. ఇంకా గుడికి వెళ్దామని ఉద్దేశంతో పూజది అయ్యాక ఇంకా మొత్తంగా రెడీ చేయొచ్చు అనేసి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా బట్టలు వేస్తాయి కూర్చోబెట్టేస్తాను పూజగాడ. ఇంక ఇక్కడైతే పూజగాడ అంతా రెడీ చేసేసుకుంటున్నాను. వీళ్ళకి కుట్టించిన లంగా జాకెట్లు
ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే నేను పాలవెల్లిని మేము ఎలా కట్టాము అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఏంటంటే ఇక్కడ పీఠం అయితే పెట్టాలనుకుంటున్నానంటే ఆ పీఠం పెట్టే కాడ మొత్తం అంతా ఒకసారి తుడిచేసుకుని కింద అయితే పద్మం వేసేసుకుంటున్నాను అనమాట. పద్మం వేసాక ఇప్పుడైతే నేను పీటను అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ పీట మీద కూడా నేను పసుపు కుంకుమలతోటి అలంకారం అయితే చేసుకుంటున్నాను. చాలామంది గణపతిని పెట్టేటప్పుడు బియ్యాన్ని కూడా వేస్తారండి. కానీ మా అమ్మమ్మ ఏం చేసేవారంటే బియ్యం పెట్టేవారు కాదండి. ఇలాగ ఒక కొత్త జాకెట్ బట్ట అయితే పెట్టేసుకుని దాని మీదే గణపతిని పెట్టేవారండి. నేను ఎక్కువగా మా అమ్మమ్మ చేసిన పూజా విధానాన్ని పాటిస్తూ ఉంటాను. మా అత్తమ్మ సైడు చేసేది అంతగా నాకు తెలియదు. నేను వెళ్ళేది కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మా వారి జాబ్ రీత్యా మేము విడిగానే ఉంటాము. ఇంకా అందుకని నేను ఎక్కువగా మా అమ్మమ్మ ఎలా చేసేవారో అలాగే పాటిస్తూ ఉంటానన్నమాట. ఇలా ఇక్కడ కొత్త బట్ట వేసేసుకుని అక్కడ కొద్దిగా పసుపు కుంకాలతోటి బొట్టు పెట్టేసుకుని అలంకరించేసుకుని అలాగే గణపతికి కూడా పసుపు కుంకుమలతోటి అలంకారం అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇదైతే వచ్చేటప్పటికి మనకి మట్టి గణపతి అండి. ఎప్పుడు కూడా మట్టి గణపతితోనే పూజ అన్నది చేయాలన్నమాట. ఇంకా నేను ఈ విధంగా గణపతిని అయితే తెచ్చేసుకుని పెట్టేసుకున్నాము. అలాగే కలవ పువ్వులతోటి దండలాగా చేసామన్నమాట. ఈ కలవ పువ్వులతోటి దండ చేయడం ఎంతమందికి వచ్చు అన్నది అయితే కామెంట్ చేయండి. నాకైతే రాదు, మా వారైతే చేస్తారనమాట. నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా ఒక పక్క చిరిగిపోతామో లేదంటే ఒక పక్క తెగిపోతామో అవుతుంది. ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ కూడా నేను అన్నీ అమర్చుకున్నాక ఇంకా అయితే దీపారాధన కోసం అనేసి రెడీ చేసేసుకుంటున్నాను. నేను ఇవాళ ఈ పూజా విధానం అంతా లైవ్ పెట్టానండి. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు లైవ్కి అంతమంది వస్తారు, నాకు అంత మంచి సపోర్ట్ వస్తుందని అయితే అనుకోలేదు. ఫస్ట్ టైం అనమాట నాకు లైవ్కి ఇంచుమించుగా 17 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. నిజంగా నాకు షాక్ అనమాట. ఏంటి లైవ్కి ఇంతలా నాకు వచ్చిందా అనేసి అయితే అనిపించింది. ఇంకా పసుపు గణపతిని అవన్నీ చేసేసుకుని నేనైతే ఇక్కడ పూజను అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్ని అయితే ఒక్కసారి చూడండి. నాకు చాలా బాగా అనిపించింది. అలాగే పూజా విధానంలో మేము ఏమేమి మంత్రాలు చదివాము, ఎలా చేసాము మొత్తం అంతా నేను గంట పాటు లైవ్ అయితే రన్ చేశాను అనమాట. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకు అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో ఒక ఇది సక్సెస్ అనేది మనకు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే అసలు లైవ్ పెట్టాలనే అనుకోలేదు. ఏదో పూజ చేస్తున్నాను ఒకసారి చూపిద్దామని అయితే చూపించాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయాక కూడా ఒకసారి చూపిస్తున్నాను. పూజ అంతా అయిపోయాక ప్రసాదాలు నైవేద్యం అది చేసామన్నమాట. ఇంకా కింద నుంచి అయితే ఒక 3 ముత్తైదులను అయితే పిలిచానండి. ఇంకా వాళ్ళకి కాళ్ళకి పసుపు అవి రాసి గంధం పెట్టేసి వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. ముందుగా వచ్చి అయితే గణపతి కాడ అక్షింతలు అయితే వేశారండి. ఈ వదిన గారు మా కింద ఉంటారనమాట. పిల్లల్ని వాళ్ళని చూసేది ఆ వదిన గారే. నేను ఏదైనా పని ఉంది అంటే కనుక చిన్న పాపని ఆవిడకి ఇచ్చేస్తానమాట. ఎంత బాగా చూస్తారో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ పాప వచ్చేటప్పటికి వర్ష అనమాట. ఈ పాప మా ఇంటి పక్కన ఉంటారు. ఈ పాప కూడా చాలా బాగా నాకైతే కనెక్ట్ అయిపోయిందనమాట. తను కూడా నాకు చాలా చాలా నచ్చేసింది. అసలు ఎంత బాగా మాట్లాడిద్దో తను కూడాను. ఇంక ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చినట్టే కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.